హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. డిసెంబర్ మంత్ అంటే అందరికీ గుర్తొచ్చేవి క్రిస్మస్, తర్వాత న్యూ ఇయర్, తర్వాత పొంగల్. ఈ టైంలో అందరూ మ్యాక్సిమం ఎక్కువ చేసుకునే వంట ఏంటి? చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ అంటే మ్యాక్సిమం చాలామంది కుక్కర్లో చేసేస్తారు. నాకైతే కుక్కర్లో ఉండే రైస్ కూడా అంత ఇష్టం ఉండదు. అందుకని సింపుల్గా కుక్కర్ ఏమీ వాడకుండా ఈజీగా చికెన్ బిర్యానీ స్టవ్ మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసు కదా, మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను దీనికోసం 1/2 kg చికెన్ యూస్ చేస్తున్నాను. చికెన్లోకి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ పసుపు 1/2 స్పూన్, తరువాత కారపొడి ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. తర్వాత చికెన్ మసాలా, ఏ బ్రాండ్ చికెన్ మసాలా అయినా పర్వాలేదు, ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1.5 స్పూన్, సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసేసుకోండి. తర్వాత వాటర్ వేసుకున్నప్పుడు సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు. పెరుగు ఒక 5 స్పూన్స్ వరకు వేసుకోండి. ఆయిల్ 1 స్పూన్, నిమ్మరసం ఒక 1/2 చెక్క, గింజలేమీ లేకుండా రసం తీసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టే విధంగా ఇలా నలుపుకుంటూ మొత్తం కలుపుకోండి. సో ఈ విధంగా చికెన్ అంతా బాగా కలిపేసుకున్న తర్వాత 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈలోపు బిర్యానీ వండడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత దాల్చిన చెక్క, మరాఠీ ముగ్గలు 4, మిరియాలు 10, జాపత్రి, అనాస పువ్వులు 2, లవంగాలు 8, యాలకులు 4, 1 స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, అలాగే కొద్దిగా జీడిపప్పు, ఇవన్నీ వేసుకుని వేయించుకోండి. కొద్దిగా వేయించుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగాలి. ఉల్లిపాయలు వేగనేలా చూసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఈ చికెన్, ఇది కూడా వేసేసుకోండి. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఊరిపోయి నూనె తేరే వరకు చికెన్ని మగ్గించుకోవాలి. దీనికి ఒక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకుంటే అయిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. సో ఈ విధంగా ఆయిల్ అంతా తేరిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా 4 పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపేసుకుని, నేను 1.25 గ్లాస్ రైస్ యూస్ చేస్తున్నాను. సో దానికోసం 2.25 గ్లాసులు వాటర్ వేసి కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టుకుని వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోండి. ఇలా వాటర్ బాయిల్ అయ్యే టైంలో ఒకసారి సాల్ట్ చూసుకుని సరిపోకపోతే ఇంకా వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 అవర్ పాటు కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను నార్మల్ రైస్నే యూస్ చేస్తున్నాను. రైస్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకుంటే ఎంత టేస్టీ అయినా చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీయో. సో నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.